రాజ్యసభ సీట్ కోసం ఇద్దరు కీలక నేతలు ఢిల్లీలో బీజేపీ పెద్దల దగ్గర లాబింగ్ చేస్తున్నారు. వాళ్ళలో ఒకరు మందకృష్ణ మాదిగ అయితే మరొకరు దేవయ్య. వీళ్ల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? రాజ్యసభ రేసులో తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ సీటు కోసం ఇద్దరు ఎస్సీ నేతలు లాబింగ్ చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మందకృష్ణ మాదిగ, పగిడిపాటి దేవయ్య బీజేపీ నాయకత్వంతో మంతనాలు జరుపుతున్నారు. తమకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి అవకాశం లేకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కొన్నాళ్లుగా ప్రధాని మోదీకి మందకృష్ణ అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణను గతంలో మోదీ కొనియాడారు. మందకృష్ణ నా తమ్ముడు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వానికి మందకృష్ణ దగ్గరగా ఉన్నారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈ క్రమంలోనే తనకు రాజ్యసభ ఇవ్వాలని బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు తనకు రాజ్యసభ ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ నేత పగిడిపాటి దేవయ్య కూడా బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. 2015లో వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల్లో దేవయ్య పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నుంచి పార్టీని వీడకుండా పనిచేస్తున్నారు. ఆర్థికంగానూ బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి విద్యావేత్త కూడా. కాబట్టి తనను రాజ్యసభకు పంపాల్సిందిగా కోరుతున్నారు దేవయ్య.